ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 33. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శిష్యశ్రేష్ఠుడైన బోలారాం. శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి మరికొన్ని లీలలు ఈ విధంగా చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ శిష్యులలోని అవలక్షణములను దూరీకరించడములో ఎంత చాకచక్యతతో వ్యవహరించేవారో ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చును. కొందరిలోనున్న సద్గుణములు పటిష్టం కావాలంటే కొందరిలో అవగుణాలు ఉండక తప్పదని పెద్దలు చెప్తారు. నిజంగా శ్రీ సమర్థులు సర్వజ్ఞనే విషయం తెలిసినా కొన్నిసార్లు శిష్యులు మాయలో పడి ఆ విషయాన్ని మర్చిపోవడం కూడా వారి లీలయే. శ్రీ సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉన్నది. అది వారు ఎప్పుడు తినాలనిపించితే అప్పుడే అడిగేవారు. దానికి శివాజీ మహారాజ్ మంచి మేలు రకం తమలపాకులు, వక్కలు, జాజికాయలు, జాపత్రి, ఏలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పంపే ఏర్పాటు చేసినారు. అంతేగాక ఆ తాంబూలమును తగు పాలలో అన్నీ వేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగిన ఒక యువకుని కూడా వారే ఏర్పాటు చేసినారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ సమర్థులకు తాంబూలం నమిలి తినేటందుకు దంతాలు ఇబ్బంది పెట్టుచున్నందున అన్నింటినీ చిన్న రోటిలో, అది ప్రత్యేకంగా తాంబూలం కొరకు వాడేది, ఆ రోటిలో వేసి దంచి ఇమ్మనేవారు. ఆ రోలు ద్వారా ఒక లీల రూపంగా కొందరికి గుణపాఠం నేర్పడం జరిగింది. ఆ యువకుడు ఆ సేవను తగు సమయానికి వారికి చేస్తూ మిగిలిన సమయమంతా గురుదేవుల సన్నిధిలో చేతులు కట్టుకొని నిలబడి వారు నిద్రిస్తే విసరుట, లేస్తే త్రాగుటకు నీరు అందించుట వంటి సేవ చేస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉంటుంటే శ్రీ స్వామి అతని అమాయకత్వానికి తగినట్లు అతనికి బోలారాం అని పేరు పెట్టారు. ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు, రొట్టెలు చేయుట, కూరలు వండుట, అన్నము వండుట, నైవేద్యములు, ప్రసాదములు తయారు చేయుట, అతిథులు అభ్యాగతులను గౌరవించి వారికి కావలసిన సదుపాయములు చూచుట, పశుపోషణము, త్రాగునీరు మోసుకొని వచ్చుట, కూరగాయలు సమకూర్చుట, ఇట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినారు. బోలారాముకు మాత్రం ఒక్కటే పని, తాంబూలం దంచి ఇచ్చుట, తర్వాత గురువుగారికి విసరుట. ఇవి అత్యంత సులభమైన పనులు కావడం వలన అతనికి అలసట లేని పనులు దొరికినవని హాస్యము చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టించేవారు. కానీ బోలారాం ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పేవారు కాదు. వారిట్లో తనను ఏడ్పిస్తున్నారని గురువుగారికి చెప్పేవాడు కాదు. అతని శ్రద్ధ, భక్తి, ఓర్పు, వినయము, విధేయతలన్నీ గురుదేవులకు అవగతమే. నిరంతరము గురుసేవలోనే తన సమయాన్ని గడుపుచుంటే అది ఎలాగున్నదంటే కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి. ఆ విధంగా ఎల్లవేళలా గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవాడు. ఇలా సేవిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారికి ఉన్నట్లుండి దగ్గు ప్రారంభమైంది. కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి కఫం ఊసివేయాల్సి వస్తుంది. వారి బాధ రోజు రోజుకు హెచ్చుతూ ఉంది. ఏ వైద్యానికి వారు అనుమతించలేదు. వారి బాధను శిష్యులందరూ చూడలేకపోయేవారు. కానీ నివారణకు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితి వారిది. బోలారాం అయితే గురుదేవుల బాధను చూడలేక వెక్కి వెక్కి ఏడ్చేవాడు. విద్యాసాగర, సద్గురువునకు బాధ ఎందుకు వస్తుంది? ఆయన అన్నింటికీ సమర్థులు కదా అని కొందరి భావన. అదీగాక వారికి పూర్వకర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి కదా అని అనుకుంటారు. కానీ వారి ఆశ్రితుల కర్మలన్నీ వారు స్వీకరించి వాటిని అనుభవిస్తూ శిష్యులకు గుణపాఠం నేర్పడానికి మరియు శిష్యులను పరీక్షించడానికి కూడా ఉపయోగపడతారు. ఈ మానవ శరీరం అనుభవం కొరకే వచ్చినది అని బోధించి బాధలు పడే వారికి ఆశ్వాసమిస్తారు. వారి అనుభవం ద్వారా ఎదుటివారు ధైర్యంతో బాధలను అనుభవించడం నేర్చుకోవాలని వారి ఆశయం. పూర్వం వేదధర్ముడనే గురువు దీపకుడను శిష్యుని పరీక్షించుటకై కుష్ఠరోగగ్రస్తుడవుతాడు. ఆయన సేవలో నిమగ్నులైన దీపకునికి విశ్వేశ్వరుడు, నారాయణుడు కూడా దర్శనాలు ఇస్తారని మనం లోకడ చెప్పుకున్నాము కదా. శిష్యులను ఉద్ధరించే విషయంలో గురువులు ఎంత శ్రమ తీసుకుంటారో ఈ లీలల ద్వారా అర్థమవుతుంది. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఆ విధంగా బాధపడుచూ ఉన్నారు. వారికి లేచి
బయటకు వెళ్ళి ఉమ్మి వేసేంత కూడా విరామం దొరకనంతగా ఆ దగ్గు బాధిస్తూ ఉంది. ఓపిక కూడా సడలింది. అందుకని ఒక ఉమ్మి తొట్టెను ఏర్పాటు చేసినాడు బోలా. దగ్గి కఫాన్ని ఆ తొట్టెలో ఉమిసేవారు. దానిని ఏ పూటకు ఆ పూట బోలారాం పరిశుభ్రంగా కడిగి తెచ్చి అమర్చేవాడు. అలా ఉండగా ఒక రోజున రాత్రి తెల్లవార్లు శ్రీ సమర్థులకు దగ్గు వస్తూనే ఉంది. బోలారాముకు వారి అవస్థ చూచి ఏడుపు వచ్చేది. వారి తెల్లవార్లు దగ్గి ఉమ్ముతూనే ఉన్నారు. అంతకుముందు ఏ పూటకు ఆ పూట ఆ ఉమిని బయట ఏదో ఒక చోట పోసేసి తొట్టిని శుభ్రంగా కడిగి తెచ్చేవాడు బోలా. అయితే వీరిపైన ఈర్ష్య అసూయలతో ఉన్న శిష్యులు కొందరు ఎంత గురువుగారి కఫమైనా వీడు అసహ్యంగా ఎక్కడంటే అక్కడ పోసేస్తూ ఆవరణంతా అపరిశుభ్రం చేస్తున్నాడని అనుకోవడం శ్రీ సమర్థుల వారి మనసుకు గోచరించింది. అందువల్ల ఆ రోజు తొట్టి నిండిపోయి ఉన్న దానిని శుభ్రపరిచేందుకు బోలా చేతికి తీసుకోగానే శ్రీ సమర్థులు, ఒరే బోలా, ఈ ఉమ్మిని ఎవరికీ కడమని చోట పోసి శుభ్రంగా కడిగి తీసుకురా అని ఆదేశించారు. ఇతర శిష్యులు మాట్లాడుకునే మాటలు తనకు కూడా తెలుసును, అందుకే ఇలా ఆదేశించారనుకొని బోలా ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవరికీ కనబడిన చోటు అన్నారు. దీనిని ఎవరికీ తెలియకుండా నా పొట్టలో పోసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఆలోచన రావడమే తడవుగా వాని చేతిలోని ఆ పదార్థం సుగంధ పరిమళ పానీయంగా మారింది. అతడు గటగటా తాగేసి ఆ తొట్టిని పరిశుభ్రం చేసి తెచ్చి అక్కడ ఉంచాడు. పాత్రనక్కడ ఉంచగానే, ఏమిరా, నేను చెప్పినట్టు చేశావా అని ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్న బోలాని అడిగారు. వారికి ఆ విషయం తెలిసింది. అయినా మరలా అతని చేత చెప్పించాలని అడిగారు. అసత్యమాడడం చేతగాని బోలా, గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను. దానిని ఎవరికీ కనబడిన చోటు అంటే అని కొంచెం ఆగి, నా కడుపులో పోసే శుభ్రపరిచాను అన్నాడు. శ్రీ సమర్థులు కన్నులు మాతృప్రియమును అతనిపై వర్షించాయి. అయినా, మూర్ఖుడా, ఇటువంటి పనులా నీవు చేసేదంటూ పైపైన మందలించారు. తర్వాత అతను తప్పైతే క్షమించని పాదాలు పట్టుకోగానే అతని తల నిమిరి ఆశ్వాసమిచ్చారు. అతని కన్నులు ఆనంద బాష్పాలు వర్షించాయి. ఇది అనిర్వచనీయానందానుభూతి. విద్యాసాగర, ఇక్కడ పాత్ర శుద్ధి చేయమని గురువు ఆజ్ఞాపించారు. ఉమ్మిని ఖాళీ చేసిన పాత్రను బోలా శుద్ధి చేశాడు. అది అతని కడుపులోకి పోవడం ద్వారా శిష్యుని పాత్ర అంటే శరీరము, మనసు, బుద్ధి కూడా శుద్ధి అయినది. 2 విధాల పాత్రలు శుద్ధి జరగడం జరిగింది. ఇందుచే శిష్యుని బుద్ధి కుశలత మరింత ఇనుమడించింది. శిష్యునికి సత్సంకల్పం కలుగుట, దానిని గురువులు ఆశీర్వదించుట అడుగడుగునా జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం నిశితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతమవుతుందని నిత్యానందులు వివరించారు. ధార్మికులారా, ఇలాంటి సంఘటనయే మనకు శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా గోచరిస్తుంది. శ్రీ సాయిబాబా కుషాభావ్ అనే శిష్యుని ఎదుటనే ఏకాదశి రోజున ఉల్లిగడ్డలను చూపి, ఇదిగో నేను కన్నమూలాలు తింటున్నాను అని తింటుంటే కుషాభావు కూడా నా గురువు తిన్నప్పుడు నేను తినాలి అని తింటారు. మసీదుకు శ్యామ, హేమాత్ పంత్ అందరూ వచ్చిన తర్వాతే శ్రీ సాయిబాబా కుషాభావును ఏలన చేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఏకాదశి పూట ఉల్లిగడ్డలు తిన్నాడు అనగానే కుషాభావు, నా గురువు తినగా లేనిది నేను తింటే ఏ తప్పేముంది, అందుకే తిన్నాను అన్నాడు. వెంటనే శ్రీ సాయిబాబా, నేనెందుకు తిన్నాను చూసుకో అంటూ బలుక్కన వాంతి చేయగా కుషాబావుకు అందులో గెనుసుగడ్డల మొక్కలు కనిపిస్తున్నాయి. తన కళ్ళను తానే నమ్మలేని స్థితి. వెంటనే అతడు ఆ మొక్కలన్నీ ఏరుకొని తినుటకు ఉద్యమించాడు. శ్రీ సాయిబాబా అతనిని కొడుతూ, పోయి పిచ్చి బ్రాహ్మణుడా, ఎంగిలి తింటావేమిటి, లేలే అని వారిస్తూ ఉంటే కూడా ఆయన వినకుండా అవన్నీ తినేశాడు. అప్పుడు శ్రీ సాయినాథ్ అతని తలపై చేయి ఉంచి, బిడ్డా, నీవు ఎక్కడ ఉండి తలచుకున్నా నా ధునిలోని విభూతి నీ చేతిలోకి వస్తుంది, ప్రజాహితం చెయ్యి అంటూ ఆశీర్వదించాడు. తర్వాత శ్రీ నిత్యానందులు చెప్పసాగిరి. శ్రీ సమర్థులకు దగ్గు తట్టుకోలేంతగా బాధపెట్టినప్పుడు చూడలేక ఏడ్చేవాడు బోలా. ఈ సంఘటన తర్వాత బోలా శ్రీరాముని ప్రార్థించుకున్నాడు. గురుదేవుల బాధను నివారించమని కోరుచూ స్మరించేవాడు. ఉన్నట్లుండి గురుదేవులు శ్రీ హనుమంతుని స్తుతి చేయ ప్రారంభించారు. అంతే, వారి బాధ విచిత్రంగా తగ్గిపోయింది. ఆ విధంగా బాధ నివారణ అయిన తదుపరి యథావిధిగా బోలారాముకు తాంబూలం అందించే సేవ మొదలయ్యింది. అయితే శ్రీ సమర్థుల వారు తాంబూలం ఎప్పుడు అడుగుతారో తెలియదు, కానీ అడిగిన తక్షణం అందించాలి. బోలా ఈ సేవను చాలా చాకచక్యంగా చేస్తున్నాడని అప్పుడప్పుడు అతనిని గురువుగారు పొగిడేవారు. అది విన్న కొందరు శిష్యులు,
ఉడుకుమోతతనంతో ఈర్ష్య ప్రారంభమైనది. అది ఒక అగ్నిజ్వాల వంటిదే. బోలారాం నిన్నగాక మొన్న వచ్చాడు. ఇంత స్వల్ప వ్యవధిలో అతను గురుదేవులకు అత్యంత సన్నిహిత అయిపోయేసరికి వారికి కడుపు మంట ప్రారంభమైంది. విద్యాసాగర, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే. ఇవన్నీ మహా అనర్థానికి దారితీస్తాయి. గురు సన్నిధిలో కూడా ఇవి పుట్టి వృద్ధి పొందుతాయంటే అవి ఎంత బలీయమో తెలుస్తున్నది. అందరూ కలిసి ఈ బోలారాం సేవకు విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అతనిపై కొన్ని చాడీలు చెప్పినారు. గురుదేవులు పట్టించుకోలేదు. అతనినే ముఖాముఖి నిందించి చూశారు. అతను పట్టించుకోలేదు. ఇక వారు ఏ విధంగానైనా అతనిని ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనబడకుండా దాచిపెట్టేవారు. ఒక్కొక్కసారి వక్కలో దాచేసేవారు. బోలారాం వాటిని వెతికి తెచ్చి తాంబూలం తయారు చేయడానికి ఆలస్యం జరిగేది. అప్పుడు గురువుగారు, ఏమిరా ఇంత ఆలస్యం చేస్తున్నావు అంటూ గద్దించేవారు. కానీ బోలా మాత్రం ఎవరిపైనా ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానని చెప్పుకునేవాడు. లేకపోతే ఏ సమాధానము ఇవ్వకుండా వారి వంక జాలిగా చూసేవారు. గురుదేవులు అతనిని తీవ్రస్థాయిలో మందలిస్తుంటే తోటి వారి మనసులు కాస్త చల్లబడేవి. కానీ బోలా మాత్రం వారు తనను పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోగా తన జాగ్రత్తలో తానుంటూ ఆయా వస్తువులను తనకు చేతనైనంతలో దాచుకుంటూ పని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వారిలో ఇతనిని తిట్టించాలన్న కుతూహలం పెరుగుతున్నా ఇతనిలో మాత్రం సేవ పట్ల, గురువు పట్ల కుతూహలమే నెలకొన్నది. ఎవరిపైనా తాను మాత్రం చాడీలు చెప్పరాదనుకున్నాడు. కానీ తరచుగా వారు ఆ విధంగా వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కోవడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఒకరోజు గురుదేవులు తీవ్రమైన కంఠస్వరంతో ఇలా అన్నారు. ఒరే బోలా, నీ వలన కాకపోతే చెప్పేయరా, మరెవరికైనా ఈ పని అప్పగిస్తాను. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అని గద్దించారు. నివ్వెరపోయిన బోలా కండ్లలో నీరు కండ్లలోనే కక్కుకొని ఆయన వైపు జాలిగా చూస్తుంటే, ఓ వెళ్ళు, ఇంకెప్పుడు ఆలస్యం చేయకు అన్నారు. ఒక రోజున బోలా నేర్పించాలనుకున్న వాడొకడు తాంబూలం దంచే రోలు చిన్నదాన్ని తీసి ఎక్కడో కనబడకుండా దాచేశాడు. బోలా అందరినీ అడిగి చూచాడు. ఏమో, ఎక్కడ ఉన్నదో వెతుక్కో, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావన్నారు. బోలా వెతికాడు. దొరకకపోయేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాంబూలం దంచకుండా ఇస్తే గురువుగా నమలలేరు కాబట్టి తానే నోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా నమిలి దాన్ని ఒక పళ్ళెంలో ఉమిసి తీసుకెళ్లి గురువుగారికి ఇచ్చాడు. వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు కట్టుకుని నిలబడిన శిష్యుని చూస్తూ, ఒరేయ్, ఈరోజు తాంబూలం చాలా రుచిగా ఉన్నది. ప్రతిసారి నాకు ఇలాంటి రుచిగల తాంబూలం తెచ్చిపెట్టు అంటుంటే తాము చేసిన చెబుదామనుకుంటుండగా, నాకేమి చెప్పవద్దు, ఇలాంటి రుచితోనే కావాలి సుమా అని గదిమారు. బోళా సరేనన్నట్లుగా తలాడించి వచ్చేశాడు. ఇక అతను రోలు కొరకు ఇబ్బంది పడకుండా ఆకులు, సుగంధ ద్రవ్యాలు, సున్నము వంటివన్నీ చాలా జాగ్రత్తగా తాను దాచుకొని గురువుగారికి తాంబూలం సరైన సమయానికే అందిస్తున్నాడు. 2-3 రోజులు గడిచాయి. రోలు దాచిన వాడు బోలా తాంబూలం ఎలా దంచి ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు. ఈ విషయం తన తోడి శిష్యుల్లో కొందరితో చెప్పాడు. అయ్యో, ఎంత ఘోరం, ఎంత పాపం! ఈ బోలా తాంబూలాన్ని తన నోట్లో పెట్టుకుని నమిలి ఆ ఎంగిల్ని గురుదేవులకు తినిపిస్తున్నాడు. వీడు రౌరవాది నరకాలకు పోతాడని అందరూ కలిసి తిట్టుకున్నారు. అతనికి వినబడేలాగున కూడా అన్నారు. బోలా విన్నా కూడా వారికేమీ సమాధానం చెప్పలేదు. గురుదేవులకు సర్వం తెలుసు కదా అని ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. తోడు శిష్యులు వారిలో వారే మాట్లాడుకుని 2 శిష్యులు గురువుగారికి చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి ఈ సంగతిని చెప్పాలనుకున్నారు. గురువుగారు ప్రత్యేకంగా వారిద్దరినే పిలిచి, మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలం విచారించిరండి అని ఆదేశించారు. మంచి అవకాశం లభించిందని వారిరువురు సతారాకు పోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు. గురుదేవులు తమని కుశలం విచారించమన్నారని చెప్పారు. శివాజీ కూడా గురుదేవుల కుశలం అడిగినారు. అప్పుడు వీళ్ళకు బాగా సందు దొరికింది. మహారాజా, ఏమని చెప్పమంటారు? బోలారాం అనే శిష్యుణ్ణి గురువుగారు అమాయకుడని అమితంగా ప్రేమిస్తారుగా. వాని యొక్క దౌష్ట్యం మితిమీరిపోయిందనుకోండి. అబ్బా, నేను చెప్పలేనని ప్రక్కవాడిని నీవు చెప్పు అంటాడు ఒకడు. ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేనంటాడు మరొకడు. ఏమిటా ఘోరం, ఏమిటా దౌష్ట్యం చెప్పండి, లేదా ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడే దండిస్తానని శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ గురువుగారికి బోలా రోజు ఎంగిలి తాంబూలం ఇస్తున్నాడు. మీతో చెప్పి దండింపజేయాలనే వచ్చాము. కానీ మేము చెప్పినట్లు చెప్పకుండా మీరు వచ్చినట్లుగా వచ్చి
జాగ్రత్తగా గమనించండి, ఇదే మా విన్నపమని చెప్పేసి వెంటనే వెనుదిరిగి బయలుదేరారు. వేగంగా వచ్చి ఆశ్రమం చేరుకునే లోపుననే శివాజీరాజు గారు గుర్రం పైన అంతకన్నా వేగంగా వచ్చి శ్రీ సమర్థుల సన్నిధిలో ఉన్నారు. శివాజీని చూస్తూనే శ్రీ సమర్థులు, నేను రమ్మని కబురు చేయలేదే, ఏమిటి అకస్మాత్తుగా దర్శనమిచ్చారు రాజుగారు అని పలకరిస్తూనే ఉచితాసనం చూపించారు. శివాజీ ముందుగా గురుదేవుల పాదాలు నమస్కరించి తర్వాత తమరితో ఒక విషయం ఏకాంతంలో మాట్లాడాలని వచ్చామన్నారు. శ్రీ సమర్థులకు సర్వము విదితమే గదా, సరే యథేచ్ఛగా మాట్లాడమన్నారు. ఎవరూ లేకుండా చూచి, గురుదేవ, తమను సేవించే తాంబూల సేవలో ఏదో ఘోరం జరుగుతున్నట్టు తెలిసింది, దానిని విచారించుటకై వచ్చానని ఉన్నదున్నట్లు చెప్పేశారు శివాజీ. శ్రీ సమర్థులు, ఓహో అలాగా, అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తేల్చుకుందామని, బోళా తొందరగా నాకు తాంబూలం కావాలిరా, వెంటనే తేవాలి, ఆలస్యం చేయకు అంటూ కేకలు పెట్టారు. బోళా లోపల ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయనను కూడా లోపలికి పొమ్మని చెప్పుచూనే, ఒరే బోళా, ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకొని రారా అంటూ మళ్ళీ పెద్దగా కేక వేశారు. బోళా గబగబా నోట్లో ఆకు ఒక్క పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకొని నమిలి చేతిలో ఒక పళ్ళెంతో వస్తున్నాడు. రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకొని, రాజావారు, ఈ రోజుతో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు. ఆ తల పళ్ళెంలో పడింది. నిశ్చేష్టుడైన శివాజీ ఆ తలను అలాగే పట్టుకెళ్ళి తీసుకోండి తాంబూలం అన్నాడు. గురువుగారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది. దాని నోట్లో వేసుకుని తింటూ, శివబా, రోటిని యథాస్థానంలో ఉంచండి అన్నారు. శివాజీ ఆ తలను తీసుకెళ్ళి బోలాముండి మనకు అతికించారు. గురుదేవులు, ఒరే బోలా, ఇటురా, నీకు తగిన శిక్ష నేను గదా విధించాలి అంటూ ఉంటే బోలా లేచి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చూడండి శివాజీ, మీ సభలో విచారణలకు మా సభలో విచారణలకు తేడా కనిపెట్టారా? ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమ్మనండి అంటుంటే శివాజీయే వెళ్ళి అందరినీ పిలిచారు. అప్పుడు గురుదేవులు బోధించడం ప్రారంభించారు. శివాజీ మహారాజ్, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీరు అనుకుంటారు. ఆ నీటిని పాలను కలిపివేస్తే కూడా పాలను మాత్రమే విడదీసి సేవించి అంశతత్వం తెలుసుకోవాలి. వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు, దుర్గుణాలు కూడా ఉంటాయి. తప్పులు చేయని వారు ఉరివిలోనే ఉండరు, కానీ ఎదుటివారి తప్పులు ఎంచేవారున్నారే, వారు తమ తప్పులను కప్పిపెట్టుకొని ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టుచుంటారు. వారిని మాత్రం కనిపెట్టాలి సుమా. బోళా తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచి ఇచ్చాడు, సరే, నాకు ఆ సంగతి తెలుసును. కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనపడకుండా దాచిన వ్యక్తి కదా. ఎటువంటి జాప్యము లేకుండా నా అక్కర తీర్చిన వాడు నేరస్తుడా, లేక వాడిపైన ఈర్ష్యతో రోటిని దాచి పైగా నీతో వానిపై చాడీలు చెప్పిన వాడు నేరస్తుడా, ఆలోచించు అని శివాజీరాజు చెప్పుచుండగానే గడగడ వణుకుచూ రోటిని దాచిన వాడు వచ్చి, మన్నించండి, తప్పంతా నాదే, ఈర్ష్యాద్వేషాలు ఈ రోజు నుండి వదిలేస్తాను, దయచూపండి అంటూ పాదాలు పట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, శివబా, ఇలా ఉంటుంది న్యాయ విచారణ, అమాయకుడికి నిరపరాధికి శిక్ష పడుట న్యాయమా చెప్పు అని ప్రశ్నించగా, లేదు గురుదేవా, తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి అని శివాజీ అన్నారు. గురువుగారు, మరి వీడేమో క్షమించమంటున్నాడు, ఎలాగా? క్షమించాలా లేదా? ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు కదా, ఏమి చేద్దాం అని తిరిగి ప్రశ్నించారు. శివాజీలో మదన ప్రారంభమైంది. యథార్థము సత్యము తెలిసి ఇంత జరిగినా సహించుకుంటూ వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవులు. వీరు వచ్చి తప్పుడు సమాచారం అందించగానే నేను ఆగమేఘాలపై వచ్చి నిరపరాధిని శిక్షించబూనుకున్నానే, గొప్ప మూర్ఖుడను నేను అని తనకు తానే నిర్ధారించుకొని, గురుదేవా, రాజు పదవిలో ఉండే మూఢుడిని నేను, తొందరపాటుతో దోషిని శిక్షించాలని పరిగెత్తి వచ్చాను. గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు వారికి తెలియదా? ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ తెలుసుకునే గురువుగారు సమర్థనుండగా నేనెందుకని ఆగలేక దుందుడుకు ఆలోచనలతో వచ్చాను. కాబట్టి వీరెవ్వరూ కాదు, నేనే అసలైన నేరస్తుడను. తమరు ఏ శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని 2 చేతులు జోడించి నమస్కరించారు. చిరునవ్వులు చిందిస్తూ, శివ, శిక్షాశాస్త్రము చాలా ఘనమైనది. శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపుమాపాలి. శిక్ష అనగా శిక్షణ అని అర్థము. నా శిష్యులకు సరైన శిక్షణ లేకనే కదా ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుకే చెడ్డ పేరు తెస్తుంది. అందుకని
వీరు రోటిని దాచారని తెలిసినా వాని భక్తికి నిష్టకు సంతోషించి ఎంగిలి తాంబూలం కోరి మరీ తిన్నాను. శివాజీ, సద్గురుని కర్తవ్యం అర్థమైనదా? శిష్యుని తప్పులో గురువుకు భాగం ఉంటుంది. నీవు కూడా శిష్యులవే కదా. నీవు తప్పు చేసినా దానిని సరిదిద్దవలసిన బాధ్యత నాకున్నది అని సుదీర్ఘంగా బోధించగా అందరూ జయ జయ రఘువీర సమర్థ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేసినారని నిత్యానందులు వారు శ్రోతలకు తెలిపి జయ జయధ్వానులు చేయించినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.